ఓసీలలో మళ్ళీ బ్రాహ్మణులకు అండ్ అదే రకంగా వైశ్యాస్కు కూడా అన్యాయం జరుగుతుంది. సో బ్రాహ్మణులకు టికెట్లు ఇవ్వరు, బ్రాహ్మణులకు టికెట్లు ఇవ్వరు అంటే ఎస్, ఎందుకు ఇవ్వరు టికెట్లు? అందరి ఫీలింగ్ ఏంటంటే బ్రాహ్మణులకు తెలివితేటలు చాలా ఎక్కువ, వీళ్ళు అధికారంలో బ్రాహ్మణులకు కూడా టికెట్లు ఇస్తే వీళ్ళు మొత్తం ఇక మిగతా వాళ్ళని పైకి రానియరన్న భయం వీళ్ళకి. ఆ భయంతో ఎవరు కూడా టికెట్లు ఇయ్యరు, ఇచ్చిన గెలవనియరు. ఓకే, సో బ్రాహ్మణుల కోసం వైశ్యాల గురించి కూడా మాట్లాడినారు. ఓకే, నేను దాంతో కూడా ఏకీభవిస్తానని అక్కడ కూడా తప్పు పట్టట్లేదు. ఓకే, కానీ మీరు ఎంత మొత్తుకున్నా అసలు ఎవరు బ్రాహ్మణ్స్ కూడా అడగరు, ఎందుకంటే అందరు కూడా ఎడ్యుకేషన్ వైపే ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ వైపు, ఎడ్యుకేషన్ వైపు. ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు రాజుల కాలంలో, నిజాం కాలంలో సలహాదారులు కూడా బ్రాహ్మలే, అండ్ రాజుల కాలంలో సలహాదారులు కూడా బ్రాహ్మలే ఉండే, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఉండే. ఎక్కడ కూడా అంటే ఎడ్యుకేషన్ అంటే సరస్వతి కటాక్షం, ఎక్కువ చదువుకోవడము, వాళ్ళు డాక్టర్లు గానో ఇంజనీర్లు గానో ఇంకా ఎక్కడెక్కడనో వాళ్ళ చదువు వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు ఉద్యోగాలు చేయడం తప్ప ఈ రాజకీయాల్లోకి రావాలని లేకపోతే నేను ఏదో చేసేయాలని బ్రాహ్మణులు చాలా మంది అనుకోలేదు. ఎవరో ఒక్కరికో లక్షకొకలో కోటికొకలో ఉంటారు అట్లా రాజకీయంలోకి రావాలని ఒక ప్యాషన్ తోటి నేను కూడా రావాలి పాలిటిక్స్ లో అనే వాళ్ళు ఉంటారు. అందుకే బ్రాహ్మణులు ఎక్కువ కొట్లాడరు కూడా, మాకెందుకు లేదు రిజర్వేషన్, మేమెందుకు కొట్లాడద్దు అని చెప్పి. ఇన్ఫాక్ట్ బ్రాహ్మణుల్లో పూజారులు ఉంటారు, ఇప్పటికి కూడా రోడ్ల మీద భిక్షాటన చేస్తారు, చాలా మంది చులకనగా చూస్తారు. ఇప్పటికి కూడా పూజారులకు గుళ్ళల్లో జీతాలు వేతనాలు అనేది సరిగ్గా జీతాలు లేవు, వేతనాలు లేవు. ఎవ్వరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా బ్రాహ్మణ కుటుంబాలను పట్టించుకున్నది లేదు. వెనకబడినటువంటి బ్రాహ్మణుల కులాలను కూడా పట్టించుకున్న పాపానికి పోలేదు. ఇప్పటికి కూడా మీరు చూస్తే కొన్ని ఏరియాస్ లో రోడ్డు మీద కూర్చొని పొద్దున పుట్ట ముచ్చట పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే భిక్షాటన చేసి తెచ్చుకుంటారో అదే వండుకునే పరిస్థితి. సో వేదాలు ఉచ్చరించినప్పటికీ వాళ్ళకి అసలు సరిగ్గా వేతనాలు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి శ్రీధర్ బాబు గారు ఉన్నారు కానీ వాళ్ళని కూడా ఏం పట్టించుకోడు. అసలు బ్రాహ్మణులకి ఏం కావాలనేది ఒక బ్రాహ్మణ శాఖ మంత్రిగా ఒక మరి బ్రాహ్మణుడు అయి ఉండి మరి ఆయన కూడా ఏం మాట్లాడు. పైగా ఒకనొక పర్సన్ మొన్న బ్రాహ్మణుల కులమే చండాలపు కులం అని మాట్లాడింది ఒక దళిత బిడ్డ. కులాన్ని ఉద్దేశించి మాట్లాడితే కూడా ఎవరు మాట్లాడరు. ఓకే, కానీ ఎవరు లేరు. కొద్ది గొప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత చేశారు బ్రాహ్మణ కులంలో వెనుకబడినటువంటి వాళ్ళకు. అండ్ ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారు, నో డౌట్ కేసీఆర్ గారు కూడా బ్రాహ్మణులకు పురోహితులకు జీతాలు పెంచడం, గుళ్ళల్లో చాలా గౌరవప్రదంగా చూసుకున్నారు. కానీ మధ్యలో కొంతమంది నొక్కేసినారు ఆ పైసల్ని. రమణాచారి లాంటి వాళ్ళు చాలా మంది పేద బ్రాహ్మణులు, రమణాచారి గారు ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి కూడా ఒక ఫండ్స్ ఇస్తే రమణాచారి లాంటి వాళ్ళు ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళని నొక్కేసారు. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళే శత్రువులు. అంటే ఇట్లా ఒక సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది అది. అంతేగాని ఆ సామాజిక వర్గం మొత్తం తప్పు కాదు. దీంట్లో మంచి ఉంది, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మల్లన్న గారు ఒకటే మంచి ఒక్క దగ్గరనే చెడు ఒక్క దగ్గరనే ఉండదు ఎక్కడ కూడా. ప్రతి వాళ్ళ దగ్గర మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. సో రెండింటి గురించి మనం మాట్లాడాలా. అంతేగాని ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి మీరు మొత్తం కూడా దూషించడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, కుక్క అని సంబోధించడము, నక్క, ఎందుకండి ఇవన్నీ? ఒకవేళ మీకు రెడ్డిలంటే అందరినీ వెలేస్తున్నామంటే ఏంది అర్థం? మొత్తం వెలేస్తున్నామంటే అది కక్ష సాధింపు చర్యలు కావా? ఎవరెవరిని వెలేస్తారు? అసలు ఎందుకు వెలేయాలి? ఈ భారతదేశం అందరిది, తెలంగాణ అందరిది, అన్ని కులాలు అన్ని మతాలు చాలా సంతోషంగా ఉంటున్నారు. మధ్యలో ఉగ్రవాదులు ఎవరైనా దాడి చేయకపోతే అందరం బతికే ఉంటాం. చైనా అక్కడ మన ఇండియా బార్డర్ దగ్గర ఎంతో మంది సైనికులు ప్రాణాలు వదిలేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ త్యాగాలు మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఈ కులాల కోసం మనం కొట్లాడుకుంటున్నాం కదా, కానీ అక్కడ వాళ్ళ త్యాగాలు మరి వాళ్ళు అక్కడ త్యాగం చేయబట్టే బార్డర్ల చలికి వణకబట్టే తిండి కూడా లేకుండా మన దేశాన్ని రక్షించబట్టే మనం ఈ రోజున అట్లీస్ట్ ఈ కులాల గురించి మతాల గురించి కొట్లాడుకునేటట్టు మనం మాట్లాడుకుంటున్నాం కదా మల్లన్న గారు. మరి అక్కడ అరే నేను ఎస్టీ కులము నేను మాట్లాడాను, ఎస్సీ కులం నేను మాట్లాడాను, నేను ఫైట్ చేయ దేశం కోసం, నేను ఒక బ్రాహ్మణ కులం సంబంధించినటువంటి ఒక ఆర్మీ పర్సన్ నేను మాట్లాడా, నేను కొట్లాడా, నేనెందుకు పోవాలి? నువ్వే పో, ఈ కులపోడే పోయి కొట్లాడాలి యుద్ధానికి, ఈ కులపోడే పోయి యుద్ధానికి కొట్లాడాలని చెప్పి సైనికులు ఎక్కడ కొట్లాడుకోలేదే. వాళ్ళకున్నది ఒకటే రిజర్వేషన్, సైనిక్ రిజర్వేషన్. వాళ్ళు అక్కడ ప్రాణత్యాగాలు చేస్తున్నారు కాబట్టే
కళ్ళల్లో ఒత్తులేసుకొని మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టే మనం ఇంకా ఇక్కడ బతికి ఉండి ఈ కులాల కోసము మాట్లాడుకుంటున్నాం సార్. అరే వరంగల్లో వరంగల్లో సార్ తిన్మార్ మల్లన్న గారు, వరంగల్లో పైన బయటనేమో బిర్యానీ పాయింట్, వెనకాలేమో ఉగ్రవాద ట్రైనింగ్. అంటే ఎవరికి తెలుసు వాడు ఏ క్షణాన వచ్చి ఏ కుల పోని చంపేస్తాడో. వాడు ఒక బాంబు పెట్టి చంపేసిండంటే అందరం చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు ఈ కులం ఇంకో దగ్గర, ఈ కులం ఇంకో దగ్గర ఆత్మలు కలుస్తాయా? కావు కదా, కావు కదా మల్లన్న గారు.